నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి దైవ సమానులైన పిల్లలకు సహాయం చేయడం దైవ కార్యంతో సమానమన్న రామగుండం ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం పథకంకు సింగరేణి సంస్థకు సంబంధించిన 5 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిన్నపిల్లలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సత్యంబాబు సూచన ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు రామగుండం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించనున్నాం బీఆర్ఎస్ పట్టణ కమిటీల నాయకులు బొడ్డు రవీందర్ నూతి తిరుపతి వెల్లడి బసంత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాజు రహదారి పనులు పూర్తయినా ప్రారంభించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపణ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో సోమవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో విద్యుత్ సమస్యలు లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రామగుండం నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ముందుకు సాగుతామని తెలిపారు 46వ డివిజన్లో గతంలో 2 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రాంతంలో విద్యుత్కి సంబంధించిన ఎలాంటి అవరోధాలు ఉండొద్దని ఒక సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు అదే మాదిరిగా డివిజన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక నాయకులు జ్యోతి గారు కార్పొరేటర్లు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వాములు అయిన వారందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు ఈ రోడ్లో గతంలో ఎప్పుడు లేని విధంగా నడవడానికి ఉన్నటువంటి కార్పొరేటర్స్ మేయర్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా ప్రభుత్వం ద్వారా మేము అందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం మీరు మనం ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క బాధ్యత గల పౌరులు మేము చేసే కార్యక్రమం భాగస్వామి కావాలని పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ 46వ డివిజన్ కార్పొరేటర్ పాతిపల్లి లక్ష్మీ ఎల్లయ్య కార్పొరేటర్లు మహంకాళి స్వామి ముస్తఫా బాలరాజ్ కుమార్ కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు దైవ సమానులైన పిల్లలకు సహాయం చేయడం దైవ కార్యంతో సమానమని రామగుండం ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య అన్నారు రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ఫౌండర్ ఆసంపల్లి శ్రీనివాస్ సహకారంతో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో సోమవారం స్కూల్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రామగుండం ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య హాజరై విద్యార్థులకు బుక్స్ ను అందజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులైన వారికి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఫౌండేషన్ సభ్యులు ఆసంపల్లి శ్రీనివాస్ మడిపల్లి మల్లేష్లు ధన్యులని అన్నారు మట్టిలో మాణిక్యాలైన పేద విద్యార్థుల నుంచే భవిష్యత్తు తరాల ఆశా కిరణాలు పుట్టుకొస్తారని ఎంఈఓ తెలిపారు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు మంచి ఉన్నతులుగా ఎదగాలని సూచించారు పిల్లలు దైవ సమానులు వారి యొక్క మనం ఒక చిన్న పిల్లలకు సహాయం చేస్తే మనము దేవుణ్ణి పూజించినట్టుగా భావించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు హెచ్ఎం గారు వారి యొక్క మాటలలో తెలియజేయడం జరిగింది.
మరి వారంతా కూడా నిరుపేద వర్గాలు, అట్టడుగు వర్గాల నుండి వచ్చినటువంటి పిల్లలే ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. మరి వారికి ఏ రకంగా కూడా మనం నోట్బుక్స్ కానీ, ఇంకా టైలు కానీ, బెల్టులు కానీ, ఎగ్జామినేషన్కి సంబంధించిన మెటీరియల్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ ఇటువంటివన్నీ అందజేస్తే ఈ పేద పిల్లల నుంచి అట్టడుగు వర్గాల పిల్లలలో కూడా మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళు విద్యను అందుకొని వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. కాబట్టి వాళ్ళకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా పోనీయకుండా మరి వాళ్ళందరికీ సహాయం చేసేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాసు గారికి, మల్లేష్ అన్న గారికి మరి ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వసుంధర, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సంధ్య, వాణి, ప్రశాంత్, పావని తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం పథకంకు సింగరేణి సంస్థకు సంబంధించిన 5 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ సొమ్మును ప్రభుత్వ పథకానికి వాడటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా సివిల్ అభ్యర్థుల కోచింగ్ కోసం ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 ఇవ్వాలని ఆలోచించిన పథకానికి సింగరేణి సివిల్ అభయహస్తమని నామకరణం చేసినా కొంత సంతోషించేవారమని అన్నారు. సింగరేణి నిధులను ప్రభుత్వ పథకానికి వాడుకోవాలంటే సిఎస్ఆర్ నిధుల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇలా డైరెక్ట్ గా కేటాయించడం కార్మికుల సొమ్మును దోచిపెట్టడమే అవుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం ద్వారా సింగరేణి వ్యాప్తంగా ఎంతమంది సింగరేణి కార్మికుల పిల్లలు లబ్ధి పొందుతున్నారో బహిర్గతం చేయాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ సింగరేణి కార్మికుల కుటుంబాల వైద్యం, విద్య కోసం ఖర్చు చేయడానికి మాత్రం నిధులు ఉండవని, ప్రభుత్వం ఆదేశిస్తే సింగరేణి అనుసరించడానికి మాత్రం నిధులు పుట్టుకొస్తాయా అంటూ ప్రశ్నించారు. కార్మికుల పక్షాన ప్రశ్నించవలసిన గుర్తింపు సంఘం మాత్రం పైకి గుర్తింపు పత్రం లేదంటూనే అధికారికంగా అన్ని సమావేశాల్లో పాల్గొంటూ తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటుందని ఆరోపించారు. సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం మూలంగానే ఇక్కడ అభివృద్ధి జరగలేదన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు సింగరేణి నిధులను ప్రభుత్వం కాజేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ రాజీవ్ సివిల్ అభయహస్తంకు నిధులను ఉపసంహరించుకోవాలని, లేదా పథకం పేరును సింగరేణి సివిల్ అభయహస్తంగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తానికి సింగరేణి యాజమాన్యం 5 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొచ్చినటువంటి ఒక పథకం. దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి పథకం. దానికి సింగరేణి నిధులు ఇవ్వడము అనేటువంటిది చాలా బాధాకరం. ఒకవేళ నీకు ఇవ్వాలి అనుకున్నట్లయితే సిఎస్ఆర్ నిధులో, డిఎంఎఫ్ నిధులో, ఇంకేదో నిధులో ఇవ్వాలి అనుకున్నట్లయితే సింగరేణి అభయహస్తం అని చెప్పు, సింగరేణి సివిల్స్ అభయహస్తం అని పెట్టనుంటివి. ఒక కాంగ్రెస్ పార్టీ పథకానికి ఈరోజు డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇది ఆక్షేపణీయమని, ఇది సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది అనేటువంటిది
స్పష్టంగా మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం నిన్నటి. ఈరోజు 500 మంది తెలంగాణ నుంచి అప్పేర్ అవుతున్నటువంటి సివిల్స్ మెయిన్స్కి అప్లై అవుతున్నటువంటి పిల్లల్లో ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది. ఏదీ లేకుండా ఏకాఏకిన ప్రభుత్వం ఆదేశిస్తుంది, ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అలాంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తానికి డబ్బులు ఇవ్వడం అనేటిది ఎంతవరకు సమంజసం అనేది అని చెప్పారు. ఈ సంవత్సరం స్టార్ట్ కాలే, 23-24 అకాడమిక్ ఇయర్కి పర్మిషన్స్ రాలే, కానీ ప్రకటనలు మాత్రం ఇచ్చింది. అలాగే సెంట్రల్ స్కూల్స్ లేవు, నవోదయ స్కూల్స్ లేవు, సైనిక్ స్కూల్ లేవు. ఇలాంటి విద్యా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు చేపట్టనటువంటి సింగరేణి యాజమాన్యం ఇలాంటి డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇవ్వడము అనేటువంటిది ఇది ఆక్షేపణీయమని చెప్తా ఉన్నాం. ఇదే స్కీమ్ పేరు మార్చాలనేటువంటిది 2. 3వది, మా కార్మికులు కానీ కార్మికుల పిల్లలకు కానీ ఖచ్చితంగా గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ అటెండ్ అయ్యేటువంటి విధంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ల ద్వారా ఇంకా ఓపెన్ కానటువంటి కూడా వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసి ఏ పిల్లవాడికైనా సరే నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకు ఈ యొక్క అవకాశం కావాలి, ఈ కోచింగ్ కావాలి అని అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించేటట్టుగా ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గేటి కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, చిలకలపల్లి శ్రీనివాస్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిన్నపిల్లలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సత్యంబాబు సూచించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు సత్యంబాబు సోమవారం జీటీపీఎల్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో చిన్నపిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో దోమల బెడత ఎక్కువగా ఉంటుందని, దోమల బారి నుంచి కాపాడుకోవడానికి ఇంట్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పగటిపూట దోమల కాటు వలన డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరాలు వస్తాయని తెలిపారు. వర్షాల కారణంగా నీరు కూడా చేంజ్ అవుతుందని, పిల్లలు పెద్దలు కాచి వడబోసిన నీటిని సేవించాలన్నారు. మారిన వాతావరణ మార్పులతో పిల్లల్లో వాంతులు, విరోచనాలు, జ్వరాలకు గురి కావడం జరుగుతుందని తెలిపారు. చిన్నపిల్లలు వాంతులు, విరోచనాలకు, జ్వరాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కోరారు. చికాగా ఉండేది ఇప్పుడు వర్షం పడితే చాలా మందికి ఒక ఉపశమనం దొరుకుతుంది. ఏమని వర్షాలు పడ్డాయి, వాతావరణం చల్లబడుతుందని. కానీ దీంతో పాటుగా ఈ వర్షాకాలంలో చాలా డిసడ్వాంటేజ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే తేమ శాతం పెరుగుతుంది, వాతావరణంలో గాలిలో ఉన్న తేమ పెరుగుతుంది. ఇవి సూక్ష్మక్రిములు పెరగడానికి ప్లస్ అంటువ్యాధులు అంటుకోవడానికి చాలా అనువైన వాతావరణం ఇది. సో ఈ కాలంలో వర్షాలు పడడం వల్ల చిన్న చిన్న గుంటలలో, చిన్న చిన్న కాలంలో మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు కూడా వాటర్ చేయడం వల్ల దోమలు పెరుగుదల అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఈ టైంలో. సో వర్షాకాలము వల్ల వచ్చే ఉపశమనాలు చాలా ఉంటాయి, దాంతో వచ్చే అంటువ్యాధులు కూడా చాలాగా ఉంటాయి. సో ఎస్పెషల్గా చిన్నపిల్లలు ఈ సీజన్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. జనరల్గా చెప్పాలంటే దోమల పెరుగుదల వచ్చే ఇన్ఫెక్షన్స్ మెయిన్గా మన ఏరియాలో అయితే డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి, చికెన్ గున్యా జ్వరాలు ఎక్కువ ఉంటున్నాయి, మలేరియా జ్వరాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో డెంగ్యూ అనేది మార్నింగ్ టైంలో బైట్ చేసే ఏడిసి జుట్టి అనే మస్కిటో ద్వారా వ్యాప్తి జరుగుతుంది. దాంతోపాటుగా చికెన్ గున్యా అండ్ డెంగ్యూ, మలేరియా ఈ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటుగా కలుషితమైన వాటరు ఈ టైంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం వల్ల పిల్లలకి ఈ టైంలో స్టమక్ ఫ్లూ అనే ఒక ఇబ్బంది. అంటే స్టమక్ ఫ్లూ నథింగ్ బట్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండి. దాని ద్వారా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, ఆకలి అవ్వకపోవడము, జ్వరము ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కామన్గా పిల్లల్లో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వర్షాకాలంలో ఎక్కడ ఆడుతూ ఉంటారు, అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయించడము, ప్లస్ ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు వేడిగా చేసి వాళ్ళకి అందించడము, అవుట్ సైడ్ ఫుడ్ ఈ టైంలో చాలా మట్టుకు అవాయిడ్ చేయడము, అండ్ ఖచ్చితమైన పానీయాలు తాగడము అవాయిడ్ చేస్తే బెటర్. మెయిన్గా వాటర్ అయితే
కాచి బాగా అవి చల్లారిన తర్వాత మళ్ళీ తాగిస్తే దానివల్ల ఎంతో కొంత ఈ స్టమక్ ఫ్లూ నుంచి తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. స్టమక్ ఫ్లూతో పాటుగా వాటర్ ద్వారా వచ్చే మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఒకటి కలరా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కలరా అంటే కొంచెం అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి దాని మీద కొంచెం కంట్రోల్ అయితే ఉంది. బట్ దాంతోపాటు ఇప్పుడు కామెర్లు కానీ టైఫాయిడ్ కానీ ఇవి రెండు కూడా నోటి ద్వారా ఎంటర్ అయ్యే ఇన్ఫెక్షన్స్. ఇవి రెండు కూడా ఖచ్చితమైన ఆహారము, వాటర్, ఖచ్చితమైన నీరు తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది కాబట్టి వీటి విషయం కూడా సేమ్ ఇలానే ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, బయట ఫుడ్ తినకపోవడం, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, వాటర్ విషయంలో కేర్ తీసుకోవడం, ఇవి చేస్తే వీటికి చాలా మటుకు మనం దూరంగా ఉంచవచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో రెమెడీస్ చేసుకుంటూ కూడా కొంచెం జాగ్రత్త పాటిస్తూ కూడా తొందరగా డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన సూచనలు సలహాలు తీసుకొని వైద్యం అందించుకోవాలని మనవి. ఎందుకంటే అందరికీ ఏవి విషయాలు సీరియస్ కావు, కానీ కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. మన పరిసరాలు దీంతో పాటుగా వీటిని వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటిలో నిల్వ లేకుండా చూసుకుంటూ వాతావరణం విషయంలో వాటర్ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే వీటి నుంచి మనం దూరం చేసుకోవచ్చు. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు రామగుండం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించనున్నామని బీఆర్ఎస్ 5 ఇంగ్లాండ్ మార్కండేయ కాలనీ పట్టణ కమిటీల నాయకులు బొడ్డు రవీందర్, నూతు తిరుపతి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా 50 డివిజన్లలోని కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, 2 మండలాల పరిధిలోని 28 గ్రామాల నాయకత్వం సేవా కార్యక్రమాలను మాత్రమే చేపట్టాలని కోరారు. కేసీఆర్ కలలుగన్న హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతి డివిజన్లో మొక్కలను నాటాలని, అన్నదానాలు, పండ్లు పంపిణీ, తోచిన గిఫ్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ నెల 24వ తారీఖు నాడు మాజీ పురపాలక ఐటీ శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కోరికంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్లోని 10 పట్టణాలకు సంబంధించినటువంటి పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో, అదేవిధంగా 2 మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో కేటీ రామన్న గారి జన్మదిన వేడుకలను జరపాలని ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రజల్ని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 24వ తారీఖు నాడు వారి జన్మదినం ఉంది. ఒక యువ నాయకుడిగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే యువకులను ఉత్తేజపరిచి పార్టీని ముందుకు నడిపినటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గారు కోరుకుంటి చంద్రన్న గారు ఆదేశాల మేరకు 10 పట్టణాలలో, అలాగే 2 మండలాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి సంఘాలు కూడా అందరూ కూడా ఈ జన్మదినాన్ని ఘనంగా జరపాలని. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ నాయకులు చిలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, చల్లా రవీందర్ రెడ్డి, జక్కుల తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఈదునూరి నర్సింగ్, రావునూరి వెంకటేష్, బచ్చల రాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గంలోని బసంత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రాజీవ్ రహదారిపై నూతన రోడ్డు పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలను ప్రారంభించకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురికావలసి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అభిప్రాయపడ్డారు. కౌశిక్ హరి తన కార్యకర్తలతో కలిసి సోమవారం మైసమ్మ గుడి వద్దకు చేరుకుని మైసమ్మ తల్లికి కొబ్బరికాయను కొట్టి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజీవ్ రహదారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై సరైన రోడ్డు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ చొరవతో రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని, కానీ పూర్తయిన రోడ్డును కూడా ప్రారంభించకుండా ఇప్పుడు గెలిచిన పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దానివల్ల రాజీవ్ రహదారిపై వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఏదైనా ప్రమాదం జరగకముందే వెంటనే ఈ రోడ్డును ప్రారంభించాలని, లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా పోసిన మట్టిని తొలగించడం జరుగుతుందని కౌశిక హరి తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఉగ్గగుట్ట దగ్గర ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ పైన గత చాలా ఏళ్ళుగా ఈ రాజీవ్ గాంధీ రహదారి పూర్తయినా కానీ రైల్వే బ్రిడ్జి లేకపోవడం వల్ల గత 50 ఏళ్ళుగా అనేక అవస్థలు పడతా ఉన్నాం. గౌరవ కేసీఆర్, కేటీఆర్ గారు 2 ఏళ్ల క్రితం ఈ యొక్క ఓవర్ బ్రిడ్జి కోసం 2 లైన్లు ఇవ్వడం కోసం నిధులు ఇచ్చి పనులు చాలా పూర్తయిపోయినాయి. అది ఎన్నికల ముందు, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది పూర్తిగా వచ్చింది, పూర్తయిందిగా. అప్పుడు కోడ్ ఉన్నదని చెప్పి ఓపెన్ చేయలేకపోయినారు. అయినా కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 8 నెలలు కావస్తుంది. అయినా కానీ ఇక్కడ గెలిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కొద్దిగానన్న చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ ఇక్కడ నిత్యము ఒక 70-80 వేల వెహికల్ అటు నుంచి ఇటు పోతూ ఉంటాయి. చాలా స్పీడ్గా ప్రయాణం అవుతూ ఉంటుంది. ఇక్కడ కరువు ఉంది, బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ 2 లైన్లల్లో 2 వరుసలల్లో వెహికల్స్ పోవడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. ఇక్కడ మా మైసమ్మ తల్లి గుడి ఉంటుంది. మైసమ్మ తల్లి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మైసమ్మ తల్లి గుడి పెట్టినప్పటి నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు తక్కువైనాయి. ఇవన్నేళ్ళు మైసమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు యాక్సిడెంట్ కాకుండా కాపాడింది. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ గారు అనేక నిధులు ఇచ్చి వాళ్ళు బ్రిడ్జి పూర్తి చేసినా కానీ ఇప్పుడు గెలిచిన వాళ్లకు కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళకి తీర్పాటం లేదు. ఇది 4 నెలలు, 6 నెలలు అయిపోతుంది. పూర్తి స్థాయిలో నడవడానికి రెడీ అయిపోయి ఉన్నా కానీ ఇవాళ వాళ్ళకు మంత్రులకో మరి ఎమ్మెల్యేలకో ముఖ్యమంత్రికో ఇది తీరిక లేదట. దయచేసి మేము మైసమ్మ తల్లిని కోరుతా ఉన్నాం, అలా కనీసం కళలన్నా వచ్చి ఇది తొందరగా ఓపెన్ చేయమని చెప్పి మీరన్నా చెప్పురామ్మా. ఇంకెవరు లేరు ఇక్కడ చెప్పుకోనికి. మాకు ఈ ప్రభుత్వంలో ఇనే ప్రభుత్వమే కాదు, ఎవరి ప్రజాపాలన అని చెప్తాడు కానీ ఏ ఒక్కరి మాట కూడా ఇనే పరిస్థితి లేదు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇన్ని రోజులు అవి రెడీ అయిపోయినా కానీ దీన్ని మట్టి కుప్ప కోసి అడ్డం పెట్టారు. మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్తా ఉన్నాం, మీరు వారం రోజుల మళ్ళా సోమవారం వరకు ఇది ఓపెన్ కాకపోతే మేమే ఇక్కడ ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ మట్టి కుప్పను తొలగించి మేము ఇక్కడ వెహికల్ నడిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి దయచేసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీరు దీన్ని రాకపోకలు కొనసాగించాలి. మధ్యలో HKR వాళ్ళు దీన్ని ఓపెన్ చేసారు. ఒక 2-3 రోజులు వెహికల్ నడిచినాయి, మళ్ళీ ఆపారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి BRS పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. రామగుండం తబితా ఆశ్రమంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో NCP పార్టీ జాతీయ అధ్యక్షులు అజిత్ పవార్ 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు తబితా ఆశ్రమంలోని పిల్లల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పిల్లలకు కేకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ 65వ జన్మదినం సందర్భంగా తబితా అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని, భవిష్యత్తులో అజిత్ పవార్ ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్సీపీ జై తెలంగాణ. ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు అజిత్ పవార్ గారి 65వ జన్మదిన మహోత్సవం ఈరోజు స్థానిక తబితా ఆశ్రమంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల సమక్షంలో అజిత్ పవార్ గారి జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేయించడం, పిల్లలకి స్వీట్లు పంపిణీ, బుక్స్ పంపిణీ, పెన్నులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. అజిత్ పవార్ గారు ఇంకా భవిష్యత్తులో ఎన్నో అజిత్ పవార్ గారు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, సంఖ్య రాజు, గర్రేపల్లి పరశురాం గౌడ్, సుంకె నరేష్, రాంపల్లి రామాచారి, నాగరాజు, తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. దైవ సమానులైన పిల్లలకు సహాయం చేయడం దైవ కార్యంతో సమానమన్న రామగుండం ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య. రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం పథకంకు సింగరేణి సంస్థకు సంబంధించిన 5 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిన్నపిల్లలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సత్యంబాబు సూచన. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు రామగుండం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించనున్నాం. బీఆర్ఎస్ పట్టణ కమిటీల నాయకులు బొడ్డు రవీందర్, నూతి తిరుపతి వెల్లడి. బసంత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాజు రహదారి పనులు పూర్తయినా ప్రారంభించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపణ. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్. నమస్తే.